హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప, వంకాయ మరియు ములంకాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎంతో జ్యూసీగా గ్రేవీగా దగ్గరికి చేసుకునే ఈ రుచికరమైన కర్రీకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టమాటాలు, బంగాళదుంపలు, 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, అలానే వంకాయలు, 2 ములంకాడలు అనమాట. అలానే ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఏంటంటే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఈ మగ్గినంత వరకు అయితే మనం మూత పెట్టుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు, వంకాయలు, ములంకాయలను అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇవి లోపు మగ్గిపోతాయి. అవి కట్ చేసుకునే లోపు ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయల్లో అయితే కనుక మనం కోసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే కనుక వేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు వేసుకొని అటు ఇటు ఆయిల్ దానికి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ములంకాయలు మరియు వంకాయల్ని కూడా మనం ఇందులో వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అలానే ఈ అన్నిటికి ఆయిల్ కొంచెం బాగా పట్టేలాగా అయితే కింద నుంచి పై దాకా అయితే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే వీటిల్లో ఉన్న పచ్చివాసన అయితే పోతుందన్నమాట. ఇవి ఉడకడానికి, మగ్గడానికి, అలాగే ఉప్పు కూడా మనం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం కారం సరిపోయినంత వేసుకోవాలి. అలానే ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనం ఏంటంటే టమాటాలు అనేది ఇలాగా మధ్యలో పెట్టుకొని కూర అంతా దాని మీద అయితే కప్పు వేయాలి. ఇలా కప్పు వేసిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకోవాలి, ఒక 10-15 గంట. అలా మూత పెట్టుకున్న తర్వాత తీసి చూడగానే టమాటాలు స్మాష్ అయ్యాక వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక్క 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే మన బంగాళదుంప, వంకాయ, ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.